ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి. ఈరోజు మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రార్థించే ముందు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం 27వ వచనంలో వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఈరోజు నీవు నేను చేస్తున్న ఈ ప్రార్థన ఎక్కడికి చేరుతుందో తెలుసా? దేవుని సన్నిధికి చేరుతుంది. నీవు చేసే ప్రార్థన వృధా కాదు, దేవుని పాదముల చెంతకు చేరుతుంది. తద్వారా నీ ప్రార్థనకు సమాధానము దొరుకుతుంది. కాబట్టి ప్రార్థించడంలో విసుగు చెందవద్దు. కొంతమంది అంటారు, ప్రార్థించి అలసిపోయానండి, ఇంకా నా ప్రార్థనకు సమాధానం రావట్లేదని ప్రార్థించడం ఆపేశానండి అంటారు. నీవు చేయు ప్రతి ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరుతుంది. మర్చిపోవద్దు, ప్రార్థన విడిచిపెట్టవద్దు. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు అయా. గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచి అయా, నీవు మా ప్రార్థన వింటున్నావని, మా ప్రార్థన నీ సన్నిధికి చేరుతుందని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచె వేయండి. వారు చేస్తున్న ప్రార్థన నీ సన్నిధికి చేరుతుందని, నీ సన్నిధికి చేరినట్టు ప్రార్థన అయా సమాధానాన్ని తీసుకొస్తుందని మేము నమ్ముతున్నాం. అయా, ఈ రోజంతట్లో విజయాన్ని దయచేయమని అడుగుతున్నాం. వారు తలపెట్టిన ప్రతి కార్యమును, వారు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనను ఫలింపచేయమని అడుగుతున్నాం. ఎగ్జామ్స్ రాయేవారు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నవారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నవారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, ఉద్యోగములు చేస్తున్నవారు, వ్యాపారములు చేస్తున్నవారు, నేల పంటల మీద ఆధారపడిన వారు, గల్ఫ్ దేశాల్లో చదువుకుంటున్నవారు, అయా మరి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగరీత్యా వెళ్ళినవారు, ఇతర దేశాల్లో ఉంటున్న నీ బిడ్డలకు క్షేమమును, భద్రతనివ్వండి. ఎలాగూ ఎవరెవరు ప్రభువాని సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రతి ఒక్కరికి నీ కృపా కాపుదల దయచేయమని, ఈ రోజంతట్లో వారికి తోడయండి, నీ కృప ద్వారా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.